ఎరపతినేని గెలిచేది లేదు, గురుజాలను అభివృద్ధి చేసేది లేదని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడులో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గామలపాడు, జ్ఞానపాడు గ్రామాలను దత్తి తీసుకుంటానని, ప్రతి ఇంటికి కుళాయితో నీళ్లు అందిస్తామని మహేష్ రెడ్డి తెలిపారు. యాదవులకు ఏదైనా పదవి ఇవ్వాలంటే జంగా పేరే చెప్పేవారని అనిల్ కుమార్ అన్నారు. పల్నాడులో పుట్టుకుపోయినా ఇక్కడి పౌరుషానికి, రోషానికి ఏమాత్రం తగ్గనని అనిల్ కుమార్ తెలిపారు. కాబట్టి మీరు చల్లగా ఫ్యాన్ కింద ఓటు వేస్తే జగనన్న ప్రభుత్వంలో మనం చల్లగా ఉంటామని మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఆలోచన చేసి మీ అందరికీ కూడా, ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా సాయం చేయమని, దీవించమని, ఇందాక మహేష్ అన్న ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా ఉన్నాడు. ఈ గ్రామానికి సంబంధించి నాకు కూడా బాధ్యత ఉంది. ఒక అన్న వెళ్ళిపోతే ఒక తమ్ముడు వచ్చాడు. మనతో పాటు నా ఎంపీని నిర్వహించి ఈ గ్రామానికి ప్రతి సంవత్సరం సింహభాగం ఉంటుందని మాత్రం తెలియజేస్తాను. సాయం చేసి దీవించమని, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద గుద్దమని, మే 13వ తారీఖున మంచి మెజారిటీ ఉందని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా చేసిన నా తమ్ముడికి, అక్కడ చెల్లెమ్మలందరికీ కూడా, నాకు చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరు కూడా శిరస్సు ఉంచి తెలియజేసుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తు మీద మేము ఓటు. జై జగన్. మీ రెక్కల కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం, మీ రెక్కల కష్టం కృష్ణదేవరాయలు గారు ఎంపీ అయ్యారా లేరా? అయ్యారా లేరా? కృష్ణదేవరాయ గారిని లాక్కున్నారా లేరా? కృష్ణమూర్తి గారిని లాక్కున్నారా లేరా? కృష్ణదేవరాయలు గారికి ఏమో ఎంపీ టికెట్, కృష్ణమూర్తి గారేమో ప్రచారం చేయాలా? ఇదేనా సామాజిక న్యాయం? ఆయన తగ్గినవాడని కృష్ణదేవరాయలు గారికి ఏమో ఎంపీ టికెట్, కృష్ణమూర్తి గారినేమో ప్రచారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో చూస్తున్నావు, అనిల్ యాదవ్ని తీసుకొచ్చి 130 సార్లు బటన్ నొక్కాడమ్మా, 130 సార్లు. మీరు ఒక్కసారి 2 బటన్లు నొక్కి నన్ను ఎమ్మెల్యేగా, అనిల్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించండి. గామాలపాడుని గుండె